అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు చాలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే, మీ మొబైల్ నెంబర్లో ఓం అనే సింబల్ ఉంటే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులండి. అంటే మొబైల్ నెంబర్లో ఓం అనే సింబల్ న్యూమరాలజీకి ఏ విధంగా ఇంటర్లింక్ అయింది అనే దాని గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఇంకొకటి ఏంటి అంటే, మన లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ సర్వీస్ అండి. అంటే ఈ సర్వీస్ నేను ఏదేది ఎంత ప్రైస్ తీసుకుంటాను అనే దాని గురించి నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. ఏదైనా నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను తీసుకునేది కన్సల్టెన్సీ ఫీజు 95 రూపీస్ తీసుకుంటాను. ఇది అందరికీ అందుబాటులో ఉండేదానికి మాత్రమే తీసుకుంటున్నానండి. అర్థమవుతుందా? తర్వాత నేమ్ కరెక్షన్కు నేను తీసుకునేది 1499 అండి. అదేవిధంగా లక్కీ మొబైల్ నెంబర్ అంటే లక్కీ సిమ్ కార్డుకు నేను తీసుకునేది 3299 అనమాట. లైఫ్ టైం గ్రాఫ్ అండి. మీ జీవితంలో సంఘటనలు ఏ సంఘటనలు ప్రతి ఇయర్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, దాని గురించి నేను లైఫ్ టైం గ్రాఫ్ చేసిస్తానండి. దానికి నేను తీసుకునేది 2499 అండి. తర్వాత లక్కీ బేబీ నేమ్స్ అండి. చిన్నపిల్లలకు అప్ టు 10వ తరగతి లోపల పిల్లలకు కరెక్షన్స్ లేకుండా న్యాచురల్గా పేర్లు ఇస్తారండి. దానికి నేను తీసుకునేది 2499. లక్కీ బిజినెస్ నేమ్స్ అంటే మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారండి, దానికి నేను తీసుకునే కాస్ట్ 2499 అండి. అదేవిధంగా లక్కీ బ్యాంక్ అకౌంట్, దానికి నేను తీసుకునేది 3299 అండి. అర్థమవుతుంది. తర్వాత లక్కీ వెహికల్ నెంబర్ అండి. నేను వెహికల్ నెంబర్కు సజెషన్ తీసుకునేది 399 అండి. ఓకేనా? ఇది సజెషన్. ఇదండి నేను ఇచ్చే సర్వీస్ గురించి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. అంటే మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే మీ మొబైల్ నెంబర్లో 37 అనే పేరు కనిపించినా, లేకపోతే 73 అనే పేరు కనిపించినా అది ఓం సింబలే. అర్థమవుతుందండి. అంటే మీ మొబైల్ నెంబర్లో మొత్తం 10 సంఖ్యలు ఉంటాయండి. ఎక్కడో కాకుండా ఒకే చోట పక్కనే నేను బోర్డు మీద రాస్తున్నా, ఒకసారి చూడండి. మొత్తం 10 సంఖ్యలు ఉంటాయండి మీ మొబైల్ నెంబర్లో. 1 2 3 4 5 6 7 8 9 10 మీ మొబైల్ నెంబర్ ఉందనుకోండి. ఈ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే 37 ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. 37 అయినా 73 అయినా ఎనీ నెంబర్ అండి. అది కానీ ఉంటే ఏ విధంగా అదృష్టం తీసుకుని వస్తుందో చెప్తాను చూడండి. మొబైల్ నెంబర్లో 37 కానీ 73 కానీ పేర్స్ కనిపిస్తే ఆ నెంబర్లో ఓం అనే సింబల్ అనేది ఒక పవర్ఫుల్ వైబ్రేషన్ నడుస్తూ ఉంటుందండి. 37 అంటే 3 తర్వాత 7. 73 అంటే 7 తర్వాత 3. చూడటానికి రివర్స్లా ఉన్న వీటి యొక్క పవర్ అనేది వైబ్రేషన్ అనేది సేమ్ ఒకటే అండి. ఈ ఓం ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది ఓం. అర్థమవుతుందా? ఓం ఎలా అయితే లోపల నుంచి బయటకు వచ్చే పవర్ ఎలా పనిచేస్తుందో 37 73 కూడా అలాగే పనిచేస్తుంది అన్నమాట. 37 73 అలాగే పనిచేస్తుంది. అంటే ఈ ఓం ఫీలింగ్ ఉన్న మొబైల్ నెంబర్ కానీ వాడితే, అంటే మీ మొబైల్ నెంబర్లో 37 కానీ 73 కానీ పేరు కానీ వాడితే ఎలా ఉంటుందంటే, అంటే ఇది ఒక రోజులో ఈ నేను చెప్పేవన్నీ ఒక రోజులో రావండి. అది వాడంగా వైబ్రేషన్ అయినాక మీకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. అది ఏముంటుందంటే, మనసులో ఆలోచనలు అనేవి చాలా క్లియర్గా ఉంటాయి. మాటల్లో నిజం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. పనులు కూడా ఏంటంటే ఆటోమేటిక్గా సెట్ అవుతున్నట్లు జరుగుతాయండి. అర్థమవుతుందా? ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైనా సాధించాలనుకోండి, దాని మీద ఒక మంచి పట్టు అనేది ఉంటుంది అన్నమాట. లోపల నుంచి ఒక గట్టి ఫోర్స్ అనేది నడిపిస్తుందండి. మీ మొబైల్ నెంబర్లో 37 కానీ 73 కానీ ఉంటాయి అంటే వచ్చిన అవకాశాలు కూడా బాగా కలిసి వస్తాయి అన్నమాట. ఎనర్జీ చాలా భిన్నంగా ఉంటుందండి. మాట్లాడే మాటల్లో కూడా ఒక పవర్ అనేది ఉంటుంది అన్నమాట. నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యంగా ఎక్కువగా ఉంటుందండి. అర్థమవుతుంది. ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితం లోపల నుంచి సపోర్ట్ చేసినట్టు ఒక అనుభూతి అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందండి. అర్థమవుతుందండి. మొబైల్ నెంబర్లో ఇది ఉంటే ఖచ్చితంగా మీకు ఆ ఫీలింగ్ అనేది ఉంటుందండి. అంటే బిజినెస్లో ఎదగాలన్నా, చదువులో గ్రో కావాలన్నా, కెరీర్లో స్టాండ్ అవ్వాలన్నా మీ మొబైల్ నెంబర్లో 37 కానీ 73 నెంబర్ ఉండేటట్టు మీరు చూసుకోండి. కానీ ఒకటండి, ఇక్కడ నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను. 25 మొబైల్ నెంబర్ పేరు గురించి, 52 మొబైల్ నెంబర్ పేరు గురించి. ఆ వీడియో చేసిన తర్వాత, సార్ మా మొబైల్ నెంబర్లో 25 లేదే, 52 లేదే అని అడుగుతున్నా. ఏమంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏ విధంగా అయితే మీ డేట్ ఆఫ్ బర్త్డేకి మ్యాచ్ అయ్యేటట్టే ఇస్తానండి. అర్థమవుతుందా?
అంటే మీ బర్త్ డేట్ కూడా చూడాలన్నమాట. అది కూడా మెయిన్ ముఖ్యమండి. ఆ బర్త్ డేట్ కూడా చూసుకొని, మంత్ చూసుకొని, ఇయర్ చూసుకొని అప్పుడు మాత్రమే మన మొబైల్ నెంబర్లో పేర్స్ అనేది ఇస్తారు. ఏదో దొరికిందని చెప్పేసి డైరెక్ట్గా నేను ఇచ్చేయనండి. అర్థమవుతుందా? ఇక్కడ 37లో 3 అనేది బృహస్పతి, 3 అనేది గురువు, 3 అనేది జూపిటర్, అన్నీ ఒకటే పేరే. దీన్ని డినోట్ చేస్తుందండి. అంటే బృహస్పతి అంటే ఏంటి? గురువు. గురువు దేనికి సింబల్? అంటే గురువు దేనికి సింబల్? ఇది దేనికి సింబల్ అంటే మీరు బాగా గమనించండి. గురువు లక్షణాలు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే సభలో చక్కగా ప్రసంగించే, నేర్పు బాగా మాట్లాడగలుగుతాడండి. మీరు గమనించండి, ప్రచారంలోనూ లేకపోతే పేరులోనూ ఉండాలనుకోవడం అనేది వీళ్ళ యొక్క మెయిన్ పాజిటివ్ దృక్పథం అండి. ఇంకొకటి ఏంటంటే 3వ నెంబర్ ఏ వ్యక్తికి అయితే పాజిటివ్ ఉంటాయో వాళ్ళు రచనలు చేయగల శక్తి కలిగి ఉంటుందండి. కళల పట్ల మంచి ఆసక్తి అనేది ఉంటుందన్నమాట. స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారన్నమాట. అర్థమవుతుందండి? ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళకంటే వీళ్ళు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారండి. అదే 3వ నెంబర్ కానీ నెగిటివ్ అయితే ఎలా ఉంటుందంటే, అంటే బృహస్పతి అంటే గురువు అనేది నెగిటివ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకు గాలి వార్తలు మూసే గుణం ఉంటుంది అనమాట. ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం, అతిగా మాట్లాడడం అనమాట. ఒకరిని హేళన చేస్తూ మాట్లాడడం అనమాట. ఈ 3వ నెంబర్ కానీ నెగిటివ్ కానీ ఉంటే అర్థమవుతుంది. అహంకారం ఎక్కువ ఉంటుంది, గర్వం ఎక్కువ ఉంటుంది, ఒకరిని చూస్తే ఈర్ష్య ఎక్కువ ఉంటుంది, అసూయలు ఎక్కువ ఉంటాయి, స్వార్థం ఎక్కువ ఉంటుంది. ఈ 3వ నెంబర్ ఎప్పుడైతే నెగిటివ్ అయితే, అర్థమవుతుందా అండి? పాజిటివ్ అయితే అన్నీ పాజిటివ్ అండి. అంటే నేను చెప్పాను సభలో చక్కగా ప్రసంగించే నేర్పు అనేది చాలా బాగుంటుంది. ఈ 3వ నెంబర్ అంటే 3వ నెంబర్ దేనికి రిప్రజెంటేటివ్? గురువుకి రిప్రజెంటేటివ్. అర్థమవుతుందండి? అదేవిధంగా 7 అంటే ఏంటి అంటే కేతు. 3 అంటే గురువు, 7 అంటే కేతు. అంటే కేతు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అతీంద్రియ శాస్త్రీయాల్లో పట్టు కలిగి ఉంటాడండి. వేదాంత శక్తి బాగా కలిగి ఉంటాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే కేతు ఎట్లా అంటే అండి ఏకాంతంగా ఎక్కువ ఉండాలని ఆలోచిస్తాడు. కేతువు ఏ పని చేసినా ఖచ్చితంగా చేస్తాడండి. కేతు యొక్క లక్షణాలు అయితే ఇదే కేతువు కానీ ఆ పర్సన్కి నెగిటివ్ అయిందనుకోండి, తికమక పడుతుంటాడు. ఎప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, తికమక పడుతుంటాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇతరులపైన విమర్శలు చేస్తుంటాడు ఎక్కువ. ఈ కేతువు కానీ ఎక్కువ నెగిటివ్ కానీ అయితే, అంటే ఇదంతా ఏంటంటే న్యూమరాలజీ ప్రకారము ప్రతి సంఖ్య ఒక గ్రహానికి సంబంధించిందండి. నేను చెప్తుంటానే, 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు, 3 అంటే గురువు, 7 అంటే కేతువు. అట్లా ఒక్కొక్క నెంబర్కు ఒక్కొక్క గ్రహానికి ఇంటర్లింక్ ఉందండి. ఇంకొకటి ఏంటంటే 7వ నెంబర్ అంటే ఎనర్జీ ఉండి కూడా డైరెక్షన్ తెలియకపోతే ఆ ఎనర్జీ ఎక్కడ వాడాలో కూడా ఈ కేతువు నెంబర్ అనేది డిసైడ్ చేయలేదండి. కానీ డైరెక్షన్ అనేది ఎవరు ఇచ్చేదంటే ఈ 3వ నెంబరే, ఈ గురువే. మీరు గమనించారండి, ఈ 3 మినిమం రైట్ డెసిషన్ తీసుకుంటుందండి. అంటే గురువు మినిమం రైట్ డెసిషనే తీసుకుంటుందండి. ఆ డెసిషన్కి 7 అనే ఎనర్జీ కానీ కలిస్తే అండి రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా మారుతుంది అనమాట. అంటే అందుకే అండి, సో 3 + 7 అనే కాంబినేషన్ అనేది చాలా పవర్ఫుల్ కాంబినేషన్, 33 కాంబినేషన్. ఇప్పుడు ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుందండి. చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది అంటే 37లో అంటే ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, ఏంది 37 బెస్టా 73 బెస్టా అని. అర్థమవుతుందా? 37 బెస్టా 73 బెస్టా అని. ఇక్కడ మైనర్ డిఫరెన్స్ ఉంది. రిజల్ట్స్ ఆల్మోస్ట్ సేమ్ వచ్చినా కానీ నేనైతే నా వరకైతే 37ని ప్రిఫర్ చేస్తానండి. ఎందుకు అంటే 37లో ఫస్ట్ వచ్చేది 3. ఇక్కడ 3 ఏంటంటే డెసిషన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. సెకండ్ ఇది ఏమొస్తుందంటే 7 వస్తుంది. ఈ 7 ఏంటి అంటే నెక్స్ట్ వచ్చింది కాబట్టి ఆ డెసిషన్కి ఎనర్జీ ఇస్తుంది అనమాట. అది కరెక్ట్ డెసిషన్ అనమాట 37 అనేది. 73లో ఏమవుతుందంటే ఈ 73లో ఫస్ట్ వచ్చేది 7 వస్తుంది కాబట్టి ఎనర్జీ అనేది డామినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట 3 మీద. అందుకే 37 బ్యాలెన్స్ అండ్ బెస్ట్ అంట. అంటే 3 కంటే ఇక్కడ 37 ఉంది కదా, 37 మంచిదని 73 మంచిదని నా దృష్టిలో నేను 37కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తానండి. ఎందుకంటే 3 అనేది
ఏడు అనేది ఎనర్జీ ఇస్తుంది. ఈ గురువు అనేది థాట్ ప్రాసెస్ బాగుంటుంది అంట. 3 తర్వాత 7 మంచిదే, 7 తర్వాత 3 మంచిది అంటే నా వరకైతే నేను 3 తర్వాత 7కే మంచిగా ప్రియారిటీ ఇస్తానండి. అర్థమవుతుందండి. ఇంకొకటి ఏంటంటే నెంబర్స్ చేంజ్ చేసిన నెక్స్ట్ డేకి రిజల్ట్ ఏమి అందరికీ ఏం రాదండి. కొంతమందికి 5 days పడుతుంది, కొంతమందికి 1 month పడుతుంది, కొంతమందికి ఆ నెంబర్స్ని యాక్టివేట్ చేయాలండి. అర్థమవుతుందా? యాక్టివేషన్ ఎలా చేయాలనేది నేను ఈసారి చెప్పే వీడియోలో నేను చేస్తానండి. అంటే మొబైల్ నెంబర్ తీసుకున్నారు, మొబైల్లో సిమ్ వేస్తారు, అది యాక్టివేషన్. ఆ విధంగా యాక్టివేషన్ కాదు అనేది, మీకు అది వైబ్రేషన్ అనేది మీరు ఫీల్ కావాలి. ఎప్పుడు మీకు పనిచేస్తుంది అనే దాని మీద నేను కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను దాని మీద. అర్థమవుతుందండి. అంటే 37 అనే పేరు కానీ మీ మొబైల్ నెంబర్లో ఉంటే చదువులో కానీ, బిజినెస్లో కానీ, గవర్నమెంట్ సెక్టర్లో కానీ, స్పిరిచువల్ ఫీల్డ్లో కానీ ఎక్కడైనా సరే అండి గ్రోత్కు బాగా హెల్ప్ చేస్తుందండి. ఫైనల్గా అయితే నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఒక బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ సేమ్ అండి. అది ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నాడే అండి. ఆ డెసిషన్ తీసుకోవడానికి 37వ నెంబర్ అనేది మంచిగా బూస్ట్ చేస్తుంది. అర్థమవుతుందండి. అంటే ఇక్కడ నేను 37 నెంబర్ గురించి చెప్పాను. అంటే మొబైల్ నెంబర్లో 37 వచ్చినా, 37 తర్వాత 73 వచ్చినా, తర్వాత 173 వచ్చినా, 371 వచ్చినా చాలా మంచి పేర్స్ అండి. ఇవన్నీ మంచి పేర్స్. అర్థమవుతుందా? చాలా మంచి పేర్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈసారి నెక్స్ట్ చేసే వీడియోలో మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత దాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి అనే దాని గురించి నేను వీడియో చేస్తాను. ఇంకొక వీడియో ఇది కంపల్సరీ చేస్తానండి. చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే 23వ పేరు, 32వ పేరు గుడ్ పేరు న్యూట్రల్ పేరా, తర్వాత 97, 79 గుడ్ పేరు న్యూట్రల్ పేరా, 35, 53 అసలు గుడ్ పేరా న్యూట్రల్ పేరా, అసలు బ్యాడ్ పేరా, ఈ పేర్ల గురించి అన్నిటికీ నేను కంప్లీట్గా మీకు ఆన్సర్ ఇస్తాను ఈసారి చేసే వీడియోలో. అర్థమవుతుందండి. ఇంకొకటి అండి, బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఎవరికి మొబైల్ నెంబర్ ఇచ్చినా కానీ కంపల్సరీగా ఈ పేర్స్ ఏవి ఉండేటట్టు చేయనండి. ఉండకూడదని రాశాను కదా, ఈ నెంబర్స్ ఏవి ఉండవు. ఖచ్చితంగా ఉండాలనే పేర్స్ ఏవి అంటే మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఈ నెంబర్లు ఉండాలి. దాంతోపాటు 17, 71 అనే పేరు కూడా ఉండాలి. అర్థమవుతుందండి. అదే అండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.